నమస్తే. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు అయితే మాత్రం వేసవిని తలపించేలాగా తీవ్రంగా అయితే మాత్రం వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో సోమవారం మాత్రం అకాల వర్షాలు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా కురిశాయి. ఎదురు గాలులు, దీంతోపాటు పంట నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది. మరి అనుకోకుండా వచ్చిన ఈ వర్షానికి గల కారణం ఏంటి, అలాగే ఏ జిల్లాల్లో కూడా ఎక్కువ కూడా వర్షపాతం నమోదైంది, రాగల రోజుల్లో కూడా తెలంగాణలో ఎలాంటి వాతావరణం ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఎలాంటి అప్డేట్ ఉన్నారు సార్? ఒకేసారి ఒకవైపు హీట్ సెన్సేషన్ పెరిగిన ఈ సందర్భంలో సోమవారం మధ్యాహ్నం తర్వాత కూడా ఈదురు గాలులు, వర్షాలు హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో కూడా కురిశాయి. మారిన వాతావరణం గల కారణం ఏంటి? మనకి ఫిబ్రవరి నెలలో జనరల్గా మనం శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారే ట్రాన్సిషన్ మంత్. ఈ మంత్లో ఏంటంటే మనకి శీతాకాలంలోని చల్లటి టెంపరేచర్ నుంచి గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరుగుతూ మార్చి నాటికి మనం వేసవికాలంలోకి ప్రవేశిస్తాం. అదే రకంగా మనం ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు మనకి టెంపరేచర్లు మ్యాక్సిమం టెంపరేచర్లు చూసినట్టయితే 28 నుంచి 30 డిగ్రీల లోపే ఉండేవి. మనకి ఫిబ్రవరి రెండో వారం నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూ మనకి ప్రస్తుతం 33 నుంచి నిన్న టెంపరేచర్ చూసినట్టే ఇంచుమించు 35-36 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో గత వారంలో చేరుకోవడం జరిగింది. అలాగే చలి కూడా పూర్తిగా తగ్గిపోయి మనకి 10-14 డిగ్రీలు ఉన్న టెంపరేచర్లు మినిమం టెంపరేచర్లు కూడా రైజ్ అయ్యి మనకి 17 నుంచి 23 డిగ్రీల వరకు గత వారంలో మనకి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మినిమం టెంపరేచర్లు కూడా పెరిగినాయి. అయితే ఇలా టెంపరేచర్లు పెరుగుతున్నప్పుడు ముఖ్యంగా మ్యాక్సిమం టెంపరేచర్ పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు మనకి ఏదైనా దగ్గరలో అల్పపీడనం కానీ ద్రోణి కానీ ఏర్పడి తేమగాలులు, ఈ మాయిశ్చర్ విండ్స్ మన భూభాగం మీదకి ప్రవేశించినప్పుడు ఈ టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల సాయంత్రం సమయంలో మనకి ఉరుములు, మెరుపులు, జల్లులు పట్టడం అనేది జనరల్గా వేసవి కాలంలో జరుగుతూ ఉంటుంది. వేసవి కాలంలో ఇటువంటి పరిణామం మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. ఇవి మనకి ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్న దగ్గర మాయిశ్చర్ తగిలినప్పుడు ఇటువంటి పరిణామం ఉంటుంది. ఆ రకంగానే మనకి 35-36 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రావడము, దానికి తోడు మనకి ఈ నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం గత 4-5 రోజులు బట్టి కొనసాగుతోంది. దీనివల్ల తేమగాలులు కూడా మనకి తెలంగాణలోకి ప్రవేశించాయి. అలాగే నిన్న చూసినట్టయితే మనకి ఈ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతం నుంచి తెలంగాణకి అడ్జసెంట్గా ఉన్నటువంటి మరాత్వాడ ప్రాంతం వరకు ఒక ద్రోణి కూడా ఉపరితల ఆవర్తనంలో ఉంది. ఈ రెండిటి వల్ల కూడా మనకి ఈ తేమగాళ్ళు అనేవి బాగా ప్రవేశించడం జరిగింది. సో నిన్న మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో ఇంచుమించు 22 జిల్లాల్లో మనకి ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు పట్టడం నిన్న జరగడం చూసాము. సో తెలంగాణ జిల్లాలో ఏ జిల్లాలో కూడా నిన్న వర్షపాతం నమోదైంది, ఎక్కడెక్కడ కూడా నమోదు కాలేదు, ఎంత % కూడా అయింది, ఒకసారి వివరాలు చెప్పండి. నిన్న అత్యధికంగా మనకి 5 నుంచి 6 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ వచ్చి మనకి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, అలాగే మన నల్గొండ ఈ ప్రాంతాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పట్టడం జరిగింది. అలాగే ఈ మిగిలిన జిల్లాల్లో మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, మన సిటీ ప్రాంతంలో ఇంచుమించు చెదురుమదురుగానే వర్షాలు పడాయి. సిటీ లోపలైతే 1 సెంటీమీటర్ లోపలనే పడింది. మన ఎల్బీ నగరు ఇటువంటి శివారు ప్రాంతాలకు దగ్గరలో ఇంచుమించు 2 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పట్టడం జరిగింది. ఓవరాల్గా ఒక 22 జిల్లాల్లో మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, మన సిటీ ప్రాంతంలోనూ చెదురుమదురుగా నిన్న వర్షాలు పట్టడం జరిగింది. అయితే ఈ పరిణామం ఇంకా ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున ఈరోజు కూడా మనము ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్, ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం సమయంలో ఇక్కడ కూడా మనకి ఈరోజు కూడా ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం ఉంది. ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మన సిటీలోని 3 జిల్లాలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి ఈ జిల్లాల్లో ఈరోజు కూడా సాయంత్రం సమయంలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్షాలకి ప్రస్తుతం అవకాశం లేదు. మనకున్న టెంపరేచర్లు కూడా 33-34 డిగ్రీలు కాబట్టి ఒక అరగంట, పావు గంట, గంట సేపు కొద్దిగా ఉరుములు, మెరుపులతోటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ జల్లులు పడే సమయంలో ముఖ్యంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు వర్షం పడే సమయంలో కొద్దిగా ఈదురుగాలు కూడా అవకాశం ఉంటుంది. సో ఈదురుగాలు కూడా వర్షం పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని ఈ జిల్లాలకి ఈరోజు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సార్, బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు ద్రోణి కూడా ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. మీరు కూడా అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎంతవరకు ఉండబోతుంది?
ఈ అల్పపీడనం రేపటికి పూర్తిగా వీక్ అయిపోయే అవకాశం ఉంది. సో రేపు పెద్దగా మనకి వర్షపాతానికి అవకాశం లేదు. రేపు 1-2 జిల్లాల్లో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మనకి మళ్ళీ పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. సార్, సోమవారంతో పోలిస్తే మంగళవారం అసలు ఈ రోజు తర్వాత కూడా ఎట్లా ఉండబోతుంది? మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా వాతావరణం? మనకి నిన్నటంత ఇంటెన్సిటీ ఈ రోజు ఉండదు. అయితే ఈ రోజు పలు జిల్లాలకి మనం అలర్ట్ పెట్టినప్పటికీ ఇంటెన్సిటీ తక్కువే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టెంపరేచర్లు మనకి మరీ 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు ఏర్పడే క్యుములోనింబస్ మేఘాల తీవ్రత ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం మనకి 33 నుంచి 35, 34 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి కాబట్టి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడిన తీవ్రత పెద్దగా ఉండదు. అలాగే భారీ వర్షాలకి ఛాన్స్ ఉండదు. ఒక 2-3 సెంటీమీటర్ల వరకు 1 గంట 2 గంటలు ఈదురుగాలతో కూడిన వర్షాలు మటుకే పడే అవకాశం ఉంది. రేపటికి దీని ప్రభావం వరకు చాలా వరకు తగ్గిపోయి అక్కడక్కడ రేపు 1-2 జిల్లాల్లో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి పూర్తిగా పొడి వాతావరణం కొనసాగుతుంది. సార్, సోమవారం మధ్యాహ్నం తర్వాత మాత్రం భారీ స్థాయిలో ఎదురుగాళ్ళు, అలాగే మొత్తం కూడా అక్కడ చాలా వడగండ్ల వాన కారణంగా చాలామంది పంట నష్టం అయితే భారీ స్థాయిలో జరిగింది. మరోసారి వాళ్ళకు ఒక రకంగా అలర్ట్ కావడానికి ఏ జిల్లాలో కూడా ఎక్కువగా వ్యవసాయ ఆధారిత జిల్లాలో ఎక్కడ వర్షం పడుతుందో అన్న సమాచారం ఏమన్నా? మనం ముఖ్యంగా ఈ రోజు పడే వర్షాలు మనకి ఈ పశ్చిమ దిక్కునున్న జిల్లాలు ముఖ్యంగా మనకి నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో కొంచెం తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనకి 2-3 సెంటీమీటర్ల రెయిన్ఫాల్, కొంచెం ఈదురుగాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము ఈ ప్రాంతంలో. మన సిటీ ప్రాంతంలో చెదురుమదురుగా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. పెద్దగా తీవ్రమైన వర్షపాతానికి మిగిలిన జిల్లాల్లో అవకాశం లేదు. సరే, ఎల్లో అలర్ట్తో పాటు ఏమన్నా రెడ్ అలర్ట్ సూచనలు ఏమన్నా భవిష్యత్తులో ఏమైనా కనిపించే అవకాశం ఉందా? లేదండి, ఎల్లో అలర్ట్ జస్ట్ ఇది కూడా మోడరేట్ రెయిన్, హెవీ రెయిన్ కూడా కాదు, మోడరేట్ రెయిన్ మాత్రమే ఉంది. రెడ్ అలర్ట్కి ప్రస్తుతం ఏ విధమైన అవకాశం లేదు. సార్, నిన్న వాతావరణ శాఖ అప్డేట్ చూసి చాలామంది కూడా సోషల్ మీడియాలో కానీ ఇంత హీట్ ఉన్నాక వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది, అసలు ఇదంతా ఫాల్స్ న్యూస్ అని కూడా చాలామంది కూడా అసలు అప్డేట్ అసలు వాతావరణ శాఖ చెప్పిన రిపోర్ట్ను ఎవరు కూడా నమ్మలేదు. కానీ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉన్నపలంగా ఒకేసారి ఆకస్మిక వర్షాలు కూడా కురిశాయి. ఏం చెప్తారు? మనకి శీతాకాలం అయిపోయిన తర్వాత వచ్చే కాలంలో పడే వర్షాలు ముఖ్యంగా హీట్ వల్లనే పడతాయండి. ఇవి హీట్ ఎంత ఎక్కువ ఉంటే వీటి తీవ్రత కూడా అంత ఎక్కువ ఉంటుంది. సో హీట్ ఉండడం వల్ల మనకి వర్షం పడటం పోవటం అంటూ ఉండదు. ఈ హీటు ఉన్నప్పుడు మనకి తేమగాళ్ళు కనుక భూభాగంలోకి ప్రవేశించడానికి దగ్గరలో ద్రోణి కానీ అల్పపీడనం కానీ ఉన్నట్టయితే తేమగాళ్ళు ప్రవేశించినప్పుడు ఈ హీట్ ఎంత ఎక్కువ ఉంటే అంత తీవ్రంగా మనకి సాయంత్రం పూట వర్షం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి హీట్ అంతగా లేదు, 36 నుంచి 33 నుంచి 35, 36 డిగ్రీల వరకే ఉంది కాబట్టి ఒక మాదిరి వర్షాలే చూసాము. అదే మనకి ఏప్రిల్, మే నెలల్లో మనకి 40 డిగ్రీలు దాటి హీట్ కొనసాగుతున్నప్పుడు ఇలా తేమగాళ్ళు ప్రవేశించినట్టయితే భారీ స్థాయిలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకి ఈవెన్ భారీ వర్షము, అతి భారీ వర్షము, అలాగే ఈదురుగాళ్ళ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వేసవికాలం వేడి కాలంలో వచ్చే వర్షాలు ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాలు వేడిమి వల్లే వస్తాయి ఇవి. సో వేడి ఉన్నందువల్ల వర్షాలు పడకపోవటం అంటూ ఉండదు. వేడి ఉన్న కాలంలో అప్పుడప్పుడు తేమ తగిలినప్పుడల్లా ఇటువంటి వర్షాలు పడుతూనే ఉంటాయి. సార్, ప్రభుత్వానికి కానీ అకాల వర్షాల నేపథ్యంలో కానీ వాళ్ళు ఏమైనా జారీ చేయడానికి వాళ్ళు కూడా ముందస్తు చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్స్ కూడా వాళ్ళకు అందజేశారు? మన అలర్ట్స్ రెగ్యులర్గా స్టేట్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అన్ని జిల్లా కలెక్టర్లకి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అటువంటి అలర్ట్ లేదు. ఓన్లీ మోడరేట్ రెయిన్స్ వరకే అలర్ట్ ఉంది కాబట్టి ఎల్లో అలర్ట్ సూచించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అలాగే ద్రోణి కారణంగా అయితే మాత్రం వాతావరణం అయితే మారింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే మాత్రం ఇక హైదరాబాద్తో పాటు మోస్తారు తేలికపాటి వర్షాలు కూడా పడాయి. మనం ఒకసారి మ్యాప్ కనుక చూస్తే మాత్రం మ్యాప్లో కూడా ఎల్లో అలర్ట్ సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట్, వనపర్తి, అలాగే గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం ఇలా ఈ ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ ప్రధానంగా మధ్యాహ్నం తర్వాత అయితే మాత్రం ఇక్కడ చూపించారు. మధ్యాహ్నం తర్వాత మోస్తారు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది, భారీ వర్షాలు పడే అవకాశం లేదు. ఇక ఎల్లో కనుక గ్రీన్ కనుక చూస్తే మాత్రం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల ఈ ప్రాంతాల్లో, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ వర్షాలు
కురవపోవచ్చు అన్న అప్డేట్ అయితే ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రధానంగా దాదాపు 22 జిల్లాల వరకు అయితే మాత్రం ఎల్లో అలర్ట్ అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే మాత్రం మొత్తానికైతే జారీ చేసింది. ఇక్కడైతే మాత్రం మోస్తారు అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకొక ద్రోణి ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడనము అది ముగిసేలోపు ఇంకొక ద్రోణి కూడా తయారవుతుంది. దాని కారణంగా హీట్ సెన్సేషన్ కారణాల వల్ల సహజంగా ఫిబ్రవరిలో కురిసే వర్షాలే కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మాత్రం రానున్న 1-2 రోజుల్లో మాత్రం కొనసాగే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.